రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ దేవేతమదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాదిరామం శ్రీమద్భద్రేంద్రియ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగినః భక్తాంగిరేణ పరిపాలయేంద్ర మిశ్రం శ్రీమద్వారాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాథం పంకజనేత్రం యోగేంద్రం కురుకే సచంద్ర జగదేవ గోవింద పురాధిపౌ భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యో శ్రీకృష్ణ వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాధిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతా సారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసేః వేదాంత సారామృత పూరమగ్రిం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరవోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృచ్ఛద్దసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారం నవసంమగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వైజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవరిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువడిదినాడెన్నం తెన్కొరువూరెన్నం మరువినియవన్ పొరుణవెన్నం அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்கொரு ஊர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பற்பிடும் ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் ஸ்ரீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழன் சோலை மதுரங்கள் வன் புகழ்மே ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோகம் மயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மையாமையர் நிலையும் தக்கனரையும் தடையாகி தொக்குயனும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருவை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో ఇప్పుడు 3వ పదిలో 2వ తిరువాయిమొழிలో ప్రవేశిస్తున్నాం. రములు అని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధమే మనకి ఈ తిరువాయిమొഴి. ఇలాంటి తిరువాయిమొழிని మనం ఆస్వాదించడం అనేది కేవలం నమ్మాళ్వార్ల యొక్క కృపా కటాక్ష లబ్ధమే తప్ప వేరొకటి ఏది కాదు.
అందులో మొట్టమొదటి పాసురాన్ని మనం చూద్దాం. మున్నేరు జాలం పడైత ఎమ్ముగిల్ వண்ணనే అన్నాள் நீ தந்த ஆக்கையின் வழி புழல்வேன் வெம்நாள் நோய் வீய வினைகளை வேறறப்பாயந்து என்னாள் யான் உன்னை இனி வந்து கூடுவனே. முன்னேறு ஜாலம் படைத்த என் முகில் வண்ணனே அந்நாள் நீ தந்த கையின் வழி உழல்வேன் வெம்நாள் நோய் வீய வினைகளை வேறறப்பாயந்து என்னாள் யான் உன்னை ఇని వందు కూడువనే. చాలా అద్భుతమైనటువంటి భావాలని నమ్మాళ్ళవార్లు జీవిత సత్యాలన్నిటినీ కూడా మనకి చెప్తే నంబిళ్ళయ్య గారు వాటిని మన జీవితాలతో అన్వయించి మనకి తెలిసేలాగా చెప్పడము అనేటువంటిది ఇందులో ఉండేటువంటి చాలా ప్రత్యేకత. ఏమిటి అనంటే తిరువాయిమొഴി మన జీవితం అని సమన్వయించి చూసుకుంటే ఎక్కడికక్కడే నిజమే కదా నిజమే కదా ఇంతే కదా అని మన దేహం అనుభవించేటువంటి బాధలు కానీ, ఇది ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి అని కాదు, పిల్లలకి కూడా జ్ఞానాన్ని చక్కగా అందించేటువంటి అద్భుత ఔషధంగా మనకి దర్శనమిస్తుంది అని. ఇందులో మొట్టమొదటే మనకి రామానుజుల వారి నిర్వాహం ఒకటి ఉందండి. రామానుజుల వారి నిర్వాహం, దాని గురించి మనం వ్యాఖ్యానంతో చెప్పుకుందాం. 36వ పేజీ ఈడు వ్యాఖ్యానం. భట్టర్ తిరుక్కోట్టియూరిలే యజందరిలి తిరిక్కచ్చేదే. భట్టర్ వారు తిరుక్కోట్టియూరు అనేటువంటి దివ్య దేశంలో వేంచేసి ఉన్న సమయంలో శ్రీరామ పిళ్ళై, అప్పుడు వారి దగ్గర ఉండేటువంటి శ్రీరామ పిళ్ళై అనేటువంటి సోదరులు అవుతారు వరుసకి. ఇవారి పరత్వానుభవత్తై ఆశై పట్టు. ఆయనకు డౌట్ వచ్చింది, స్వామి స్వామి ఒక సందేహం అడుగుతాను అని. అడగండి అన్నారు. ఈయనకి పరత్వానుభవం కావాలి అనుకున్నారు అనుకోండి, పరమపదంలో వేంచేసి ఉన్న పెరుమాళ్ళని చూడటం పరత్వానుభవం. అది కావాలి అని అనుకున్నారు అనుకోండి. ఒకవేళ అదొరు దేశ విశేషత్తిలే పోనాల్ అనుభవిక్కుమదాయి నో పడిగిరారల్లర్. అది ఎక్కడో ఏ దేశంలోనో ఉంది, ఈ శరీరంతో మనం వెళ్ళేది కాదు చూసేది కాదు అని బాధపడ్డారంటే అర్థం ఉంది. అది కాదు ఇక్కడ. అవతారంగళిల్ అనుభవిక్కాసై పట్టు పిற்பாடரானோம் ఎన్ను నో పడిగిరారల్లర్. పోనీ అది కాదండి, విభవావతారాలుగా వచ్చి రామకృష్ణాదులు వామనాదులు ఇత్యాది అవతారాలను అనుభవించలేదు అని బాధపడ్డారు అంటే అర్థం ఉంది. ఉగంధరుడిన నిలంగళియే యాయి. చాలా చక్కటి, ఎంతో ఇష్టం ఆనందాన్ని కలిగించేటువంటి ఈ తిరుమాలిరం సోలై కదా వచ్చారు. అది కదా ఆయన తలుచుకున్నారు. వచ్చారు అంటే మానసికంగా భావించారు. అది తన్నిలం తిరుమలయ్యిలేయాగిల్ అనుభవిక్క చెందదు. అది ఈ తిరుమాలిరం సోలై కంటే కూడా నీకు ఇంకొక దివ్యక్షేత్రాన్ని చూపిస్తాను అంటారు ఈ పాసురంలో. ఏమిటది? మనం చెప్పుకున్నాం కదా, తిరుపతి. తిరుపతి తిరుమల, ఇదేమో దక్షిణ తిరుమల, అదేమో ఉత్తర తిరుమల. అది చూపిస్తానంటే పిన్నై మేన్మేల్ అనుభవిక్కం మధురియ హాయిగా చూడక ఇవరిజందును పొడిగైకు కారణమెన్నో ఎన్ కేట. భలే సంశయం వచ్చిందండి. ఏమండి పరవాసుదేవుని చూడలేదు అని బాధపడితే అర్థం ఉంది. ఏమండి విభవావతారాలు రాముడు కృష్ణుడు వామనుడు వైభవాలు చూడలేదు అని బాధపడితే అర్థం ఉంది. అరే కళ్ళ ముందు అర్చామూర్తిగా వచ్చారు, తిరుమాలిరం సోలైలో వేంచేసి ఉన్నారు, ఇంకా నాకేదో దుఃఖంగా ఉంది చూడలేకపోతున్నాను అండం ఏమిటండి, అర్థం కావడం లేదు అన్నారట భట్టర్ వారితోటి. అంటే ఈయన అన్నారట భట్టర్ వారు, పరవ్యూహ విభవంగళోడు అర్చావతారత్తోడు వాసియర ధర్మ ఐక్యత్తాలే విషయం వంగం ఒక్క పూర్ణమాయిరుక్కుం. శ్రీరామ పిళ్ళే
మీకు పరత్వం వేరు, విభవం వేరు, అర్చ వేరు, అంతర్యామి వేరు, ఇలా వేరు 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 భావాలు. నమ్మాళ్వార్లకి అలాంటి భావాలేమీ లేవు. ఆయనకి ఇక్కడ ఎదురుకుండా ఉన్న స్వామిని చూసిన, అక్కడ పరత్వంలో ఉన్న స్వామిని చూసిన అనుభవమే కలుగుతోంది. వాసి ఎర ఆ వాటికి వీటికి ఏమాత్రం భేదము లేదు. కురయిందు తోత్తుగిరవిడం ప్రతిపత్తాక్కలుడయ్యా ప్రతిపత్తి దోషత్తాలే. అది ఏంటంటే ఇక్కడ ఏకాంతంగా చూసేటువంటి భాగ్యం వచ్చింది. అలా చూస్తుంటే అది పరంపదం అనిపించింది. అయ్యో అక్కడ నేను సేవించుకోలేకపోయాను అని బెంగ వచ్చింది. అంటే భావన ముఖ్యం. ఇది అర్చామూర్త, ఇది విభవమూర్త, ఇది పరమపదమూర్త అని కాదు. ఎక్కడ చూస్తే అక్కడే అన్నీ ఒకటే నమ్మాళ్వార్ల యొక్క దృష్టిలో. అందువల్ల భావనలో బాధ అన్నమాట. అయ్యో చూసేది ఎదురుకుండా తిరుమాలిరం సోలే, కానీ అది ఆయనకు భూలోక పరంపదంగా కనిపించింది. మరి అదే కదా మనం చెప్పుకున్నాం, ఆ క్షేత్రం యొక్క వైభవం. ఇవన్నీ కూడా భూలోకంలో పరమాత్మ మనకు అందించినటువంటి పరమపద వాసస్థానాలు. అలాంటిది నేను పూర్తిగా చూడలేకపోయానే అనేటువంటి బెంగ నమ్మాళ్వార్లకి వచ్చింది. ఇది సరదాగా ఉంటుంది. ఒక వ్యాఖ్యానం కూడా విచిత్రంగా ఉంటుంది. చూడండి, ఉదాహరణలు ఇస్తారు 2:37వ పేజీ ఫస్ట్ లైన్. కడలరుగే పోగా నిండ్రాల్. ఒక ఆయన సముద్రం చూడడం కోసమని వెళ్ళాడండి. వెళితే తన్ కన్నాలే ముగక్కలామడ విరే కాన్బదు. ఈ కంటికి కొంత దూరమే ప్రసరించే శక్తి ఉంది, తర్వాత ఏముందో తెలియదు. అయ్యో మొత్తం చూడలేకపోయానే అనుకుంటాడు. ఈ కంటికే గనక మొత్తం చూడగలిగిన శక్తి ఉంటే ఎంత బాగుండేది. అది దుఃఖం ఇప్పుడు నమ్మాళ్వారు. అది పాయింట్ అన్నమాట. అయ్యో కంటికి కొంచెమే శక్తి ఉందే, దీనికే మొత్తం సముద్రాన్ని చూడగల శక్తి ఉంటే ఎంత బాగుండేది. లేదు, ఎంత దూరం కనిపిస్తుందో అంతవరకే చూడగలుగుతాం. అప్పడియే అజగరుడయ్యా. అలాగే అజగర్ అంటే సౌందర్యభూతుడైనటువంటి సుందరబాహుని యొక్క సౌందర్యాదిகளை అనుభవిక్క పుక్క విడత్తిల్. ఆ రూపాన్ని అనుభవించేటప్పుడు విళా కొలయికొండు మొత్తం మునిగిపోయేలాగా పరిపూర్ణంగా. విళాకొలై అంటే పరిపూర్ణంగా మొత్తం చూసేయాలి, మొత్తం తెలుసుకోవాలి అని. అనుభవిక్కలా ఇరుందదు ఇళ్ళై. అబ్బాయి మొత్తం ఒకసారి చూడలేకపోతున్నాను. ఆ కళ్ళు చూస్తుంటే నా కళ్ళు ఆ కళ్ళల్లో అలాగ తగులుకుని పోయాయి. తర్వాత రూపం ఎలా ఉందో ఒకసారి మొత్తం ఒళ్ళంతా కళ్ళైతే ఆయన చూడగలిగేవాడిని కదా. ఇది ఒక అందమైనటువంటి దర్శనమునందు కల ఆశ అన్నమాట. ఏదో చూసామంటే చూసాం అంటాం చూడండి. తిరుమల పెడతాం, బబుక్కన చూస్తాం, ఈతలు లాగేస్తారు, వచ్చేస్తాం. అయ్యో ఇంకా చూస్తే బాగుండేది, ఇంకా చూస్తే బాగుండేది, ఒక్కసారి పాదాది శిరపర్యంతం చూసే అవకాశం రాలేదే అని ఎలా అనుకుంటామో, అలాగే నమ్మాళ్వారు సుందరబాబు స్వామిని మొత్తం నేను అనుభవించలేకపోయాను అని. అది ఒక భయంకరమైన ఉదాహరణ ఇచ్చారండి. 2 ఉదాహరణలు. ఇవి చదువుతుంటే ఆనందంగా ఉంటాయి, కొంచెం ఆలోచిస్తే దుఃఖంగా కూడా ఉంటాయి. ఎందుకు చూడండి. పెరువిడాయ్ పట్టవన్. ఒకటికి బ్రహ్మాండమైన దాహం వేస్తోందండి. విడాయి అంటే దాహం. సేరంద కుళిరంద తన్నీరు సన్నిహితమాయిరుక్క. వాడి పక్కనే చక్కగా చల్లటి నీళ్ళని అలా పక్కన పెట్టారు. వీడికి చాలా భయంకరమైన దాహం వేస్తుంది. ఎదురుకుండా అద్భుతంగా తాగేలాగా నీళ్లు దొరుకుతున్నాయి. తాగుదామంటే ఆస్యం పిహితమానాల్ తుడిక్కుమా పోలే. నోరు తెరవబడ్డం లేటండి. అంటే అదొక దశ, అదొక రోగ దశ. పళ్ళు బిగుసుకుపోయాయి, లోపల దాహం, బయట నీరుంది. ఆ నీటిని నోట్లో పోసుకోవడానికి నోరు తెరవబడ్డాలి.
ఇంతకంటే భయంకరమైన స్థితి ఉంటుందా? ఎంత అలాంటి భావన చూడండి. అది మామూలుగా చిన్న చిన్న ఆపరేషన్లు అయిపోతేనే నీళ్ళు అవి ఇవ్వద్దన్నప్పుడు పిచ్చి దాహం వేసిపోయేది. నీళ్లు 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 అని తప్పించిపోతూ ఉంటారు. కాదమ్మా 2 గంటలు ఇవ్వకూడదు, 3 గంటలు ఇవ్వకూడదు అని ఏదో వాళ్ళు చెప్తుంటారు. ఇది చిన్న చిన్న అనుభవాలు. అలా కాదు, ఇంకాస్త అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళేటప్పటికి పళ్ళు బిగుసుకుపోతాయి. నీరు పోద్దామంటే పక్క నుంచి వచ్చేస్తుంది తప్ప లోపలికి వెళ్ళదు, దాహం తీరదు. జీవుడికి దాహం తెలుస్తోంది, బయట నీరుంది, అది లోపలికి వెళ్ళే మార్గం లేదు. ఇది ఇచ్చారండి ఉదాహరణ. అసలు ఎలా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి వ్యాఖ్యానాలు వస్తాయా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా సహజమైనటువంటి దేహాంత స్థితి. చివరి రోజులు ఇలా మనం అవడం అనేది ఎంతో మందిని చూస్తున్నాం. కొంత నీరు పోసినా కూడా బయటికి రావడం అనేటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు ఈయన ఏమంటారంటే, హాస్యం పిహితమానాలు నోరు తెరవబడకపోవడం వల్ల తుడిక్కుమా పొయ్యలేకపోయారు. ఇంకా ఆ జలం లోపలికి వెళ్ళలేదు, ఆ అనుభవం కలగలేదు. నమ్మాళ్వారు అంటున్నారు, ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. విషయమం సన్నిహితమాయ్ విడాయం విరిక్క చేయదే. నువ్వేమో దగ్గరగానే ఎదురుకుండానే ఉన్నావు. నిన్ను చూడాలనే కోరిక నాకు దాహంలా ఎక్కువగా ఉంది. ఆ పరిచ్ఛిన్న విషయమాగయ్యాలే. నీ గొప్పతనం చూస్తే పరిచ్ఛిన్నము లేనిది, ఇంత అని చెప్పలేనిది. పరిచ్ఛేదిత్తు అనుభవిక్కవండా దుజయ. అది అనుభవించడానికి అవకాశం ఈ కళ్ళకి చాలడము లేదు. మనం తీసుకోవలసిన విషయం ఏంటంటే, పరిమిత శక్తి కలిగినవి ఇంద్రియాలు, అపరిమిత శక్తి కలిగిన వాడు పరమాత్మ. ఈ పరిమితంతో ఆ అపరిమితాన్ని చూడడం అనేది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇది విషయ దౌర్జన్యత్తాలే వందదు ఎన్నరియ మాట్లాదే. మనకి తెలియదు, మన కర్మ వల్ల ఇలా జరిగింది అనేటువంటి విషయము తెలుసుకోలేం. తమ్ముడయ్య కరణ సంకోచ నిబంధనమాగ వందదు ఎన్నను సందిత్తు. ఏమనుకుంటున్నారు నమ్మాడు వాళ్ళు? కరణ సంకోచం అంటే, కరణాలు అంటే ఇంద్రియాలు, వాటికి శక్తి తగ్గిపోయింది. సంకోచం అంటే తగ్గిపోయింది. నా కంటికి చూసే శక్తి సరిపోలేదు. సముద్రం బాగానే ఉంది, చూసే శక్తి నా కంటికి సరిపోవడం లేదు అని అవంతాన్ మొదలిలే ఇత్తై కజిత్తు తన్నై అనుభవిక్కురేప్పాగా ఉరుప్పాగా. ఆయన అలాంటి వాడండి స్వామి. 2-3 ఉపకారాలు చేశాడు మనకి. ఏమిటా ఉపకారాలు? అవంతాన్ మొదలలే ఇత్తై కజిత్తు తన్న అనుభవిత్తు కైకు ఉరుప్పాగా. లేదు, వీడి సంసారంలో పడి ఉన్నాడు, వీడి దగ్గరికి మనమే వెడదాము అని తానే ముందు వచ్చాడు. జగత్ సృష్టి అయి పన్నెనాన్ చేసిన ఉపకారాల్లో నెంబర్ 1 జగత్తుని సృష్టించాడు. అంటే అలా చూశాడు ఒకసారి. నీళ్లలో ఏమీ స్పందన లేనటువంటి మొత్తలాగా, కరణ కళేబరాలు లేనటువంటి ప్రకృతి, జీవుడు, తత్వం. అయ్యో ఇలా ఉన్నాడే అని చెప్పి సృష్టి చేసి, సృష్టిలో కరణ కళేబరాలు విచిత్రమైన దేహ సంపత్తిని మనకి ఇచ్చాడు. మన ఆలోచనలు, మన శరీరం, మనం ప్రపంచం ఇంతవరకే పెడతాం కానీ ఈ శరీరాన్ని ఎలా ఇచ్చాడు, ఇంతకు ముందు ఎలా ఉన్నాము అంతదాకా మన దృష్టి వెళ్ళదు కదా సాధారణంగా. దాని గురించి చెప్తున్నారనమాట. జగత్ సృష్టి అయి పండినాన్. నెంబర్ 1 సృష్టి చేశాడు, దేహం ఇచ్చాడు, దానికి అనేన నామరూపే వ్యాకరవాణి పేరు పెట్టాడు, రూపాన్ని కలిగించాడు. ఇది నెంబర్ 1 ఉపకారం. సృష్టమాన జగత్తాలే తాన్ వందవతరిత్తాన్. 2వ ఉపకారం ఏంటండి? అక్కడెక్కడో తాను కూర్చోలేదు, ఈ జగత్తులోకి తాను మనకి కనిపించేలా వచ్చి అవతరించాడు. అర్చావతార వైభవం, విభవావతారాల్లో అవతరించాడు. మనం అప్పుడు లేమే అని బెంగ పెట్టుకోక్కర్లేదు. అదే ఇందాక వ్యాఖ్యానంలో చెప్పుకున్నారు, విభవానికి అర్చకి పరమపదనాథుడికి భేదము లేదు. ఈ అర్చ కూడా పరమపదనాథుడితోటి సమానము
శ్రీరంగం కలియుగ వైకుంఠం అంటాం, తిరుమల వైకుంఠం అంటాం. అంటే అదే ఇక్కడ ఆ రూపంలో స్వామి మన కోసం నిలబెట్టాడు అన్నమాట. తాను వందు అవతరిస్తాను, తానొచ్చి మన నయన గోచరుడు కావాలి, కళ్ళకి కనిపించాలి అని ఇక్కడికి వచ్చి తాను నిలబడ్డాడు. ఇది రెండవ ఉపకారం. మూడోది అదుక్కు మేలే అంతర్యామి రూపేణ నిన్ను సత్తాదిగళై నిర్వహిస్తాను. మరి మీలో నేనుంటేనే కదా మీరనేది అని మనలో అంతర్యామిగా ఉన్నాడు. 3 ఉపకారాలు చేశాడు. ఒకటి సృష్టి కార్యము, రెండవది తాను రావడము, మూడవది మనలో అంతర్యామిగా ఉండడము. ఇన్ని ఉపకారాలు చేశాడు మనకి స్వామి. అవన్ ఇప్పటి ఉపకార పరంపరైగళై పన్నా. ఇన్ని ఉపకారాలు. పరంపర అంటే వరుస. ఏమిటా వరుస? సృష్టించడం, తాను అవతరించడం, మనలో అంతర్యామిగా ఉండడం. దీన్ని పరంపర అనే పదంతో చెప్పారు. நான் అవత్తయ్యెల్లాం అసత్సమమాకి కొండే. అంత గొప్ప పని నువ్వు చేస్తే నేనేం చేశానో తెలుసా? ఇక్కడ నేను అంటే నమ్మాళ్ళవార్లు కాదండి, మనం జీవుడు ఏం చేశాడు అనేదన్నమాట. ఇక్కడ నేను అంటే అసత్సమమాయ్ లేనట్లుగా భావించాను. అవన్నీ ఉన్న విలువ నేను తెలుసుకోలేకపోయాను. భగవంతుడు వచ్చాడు, సృష్టించాడు, ఆయన దయ వల్ల నాకు ఈ రూపం వచ్చిందే అని సృష్టిని తెలుసుకోలేకపోయా. ఆయన మన కోసం వచ్చి ఇక్కడ అవతరించాడు అని అవతార వైభవాన్ని తెలుసుకోలేకపోయా. లోపల అంతర్యామి నడిపితేనే మనం నడుస్తున్నాము అనే నిజాన్ని కూడా తెలుసుకోలేకపోయా. ఇదంతా ఏదో నా ప్రతిభ నా ప్రతిభ నా ప్రతిభ అనుకుంటూ నేను కాలాన్ని గడుపుతున్నాను. నా నవత్తయ్యల్లా అసత్సమమాకి కొండే. అసత్సమం అవన్నీ ఏం లేవండి, అంతా నా ప్రతిభే నేనే అనుకుంటూ ఇనిలా అవనై కిట్టుగై ఎండ్రుండో ఇలా గడిపిన నేను ఆ స్వామిని చేరడం అనేది ఉంటుందా? నమ్మాళ్ళవార్ల యొక్క బాధ అది. ఇంతవరకు జరిగినటువంటివన్నీ తలుచుకొని అయ్యో ఇలా గడుపుతున్నానే, ఆ వైభవాన్ని తెలుసుకోలేకపోయానే, ఇలాంటి నేను పెరుమాళ్ళని చేరి సేవించుకోగలనా? ఎన్నో నిర్మర్యాద వ్యసన నిమగ్నరాయ్. నంబిళ్ళయ్య గారి ఆ పదాలు చూడండి. నిర్మర్యాద వ్యసన. మామూలుగా సాగరానికి సముద్రానికి మర్యాద అంటే ఒడ్డు ఉంటుంది కదండి. ఇక్కడ ఈ దుఃఖ సాగరానికి నిర్మర్యాద ఒడ్డు లేదుటండి. చాలా హై స్టాండర్డ్ గా ఉపయోగించేటువంటి పదాలన్నమాట ఇవన్నీ అని. ఎన్నో నిర్మర్యాద వ్యసన సాగరాంతర్నిమగ్నరాయి మూడెందేనో ఎన్రో ఎన్నివర్ సోకిక్క. నేను అసలు బాగుపడతానా? నా జన్మకి చరితార్థం ఉంటుందా? నేను పెరుమాళ్ళని సేవించుకుంటానా, లేకపోతే ఇలాగే ఉండిపోతానా అని సోకిక్క బాధపడుతున్నట్టండి నమ్మాళ్ళవార్లు. నీర్ కరణ సంకోచత్తాలే వందదు ఎన్ను సోకిక్క వేండ. అప్పుడు పెరుమాళ్ సమాధానం చెప్పడం మొదలు పెట్టారండి. ఒక ఓదార్పు వాక్యాలు చెప్తూ ఉంటారు కదా ఆళ్వారే. ఏమిటి అలా భావిస్తున్నారు? మీ కరణాలకి శక్తి చాలకపోవడం వల్ల నన్ను పూర్తిగా చూడలేకపోయాను అని అనుకుంటున్నారు కదా మీరు. అబ్బే అది తప్పండి. ఎందువల్లంటే కరణ సంకోచం ఇల్లాదారం நம்மை అనుభవిక్కుమిడத்தில் ఇప్పటియే కాణం పడవదు. మీకు కర్మ సంకోచం కరణ సంకోచం ఉంది, ఇంద్రియాలకు కొంచెం జ్ఞానం ఉంది. ఆ కొంచెం అనేది లేక పెద్ద జ్ఞానం ఉన్న దేవతలు బోడు మంది ఉన్నారు. కరణాలకి సంకోచం లేని దేవతా కోటి బోడు మంది ఉన్నారు. కరణ సంకోచం ఇల్లాదారం లేని వాళ్ళు కూడా நம்மை అనుభవిక్కుమిడத்தில் నన్ను అనుభవించే విషయంలో ఇప్పటియే కాణం పడవదు. ఇలాగే దేవతలకి కరుణ సంకోచం లేదు. వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారా నన్ను? వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్రు ఇవరిజవై పరిహరిక్కోని. ఈయన దుఃఖాన్ని ఓదార్చడం కోసమని ఆయన ప్రయత్నం చేస్తే నేను నినత్త వగైగಳೆல்லாம்
పరిమారుగైకు ఈడాగా వడక్కి తిరుమలయ్యిలే నిండ్రోం. అప్పుడు పెరుమాళ్ళు అన్నారట, పోన్లండి, మీ భావనలకి అన్నిటికీ కూడా దుఃఖం పోయేలాగా ఆనందం కలిగేలాగా వడక్కి తిరుమలయ్యిలే నిండ్రోం, ఈ ఉత్తర తిరుమలలో నేను వేంచేసి ఉన్నాను. ఉత్తర తిరుమల అంటే మనం అనుకునే వెళ్ళేటువంటి తిరుపతి తిరుమల. దక్షిణ తిరుమల అంటే తిరుమాలిరం సోలై. మీరు తిరుమాలిరం సోలైలో ఇంత బాధపడుతున్నారా? అయితే పోనీ ఉత్తర తిరుమలకు వెళ్ళండి, అక్కడ ఇంకా బాగుంటుంది కదా మీకు అన్నారట. అంగే గిట్టి అనుభవియం ఎండ్రు తానంగు నిర్గర నిలయ్యై కాట్టి. అంటే అండమే కాట్టండి, అక్కడ తాను ఎంత అద్భుతంగా అభయ వరద హస్తంతో, కటి హస్తంతో, వజ్ర కిరీటాలతో వేంచేసి ఉంటాడో ఆ రూపాన్ని చూపించాడు. ఎంత ఉపకారం చేశాడో చూడండి. ఇక్కడ సుందరబాహు స్వామి సౌందర్యాన్ని చూడడానికే శక్తి సరిపోవట్లేదంటే, ఇదిగో నన్ను చూడండి మీ దుఃఖం పోతుందేమో అని తిరుమల వెంగడ ముడయాన్ వెంకటేశ్వర స్వామి దివ్య రూపాన్ని ఒక్కసారి చూపించాట. సమాధానం పన్న సమాహితరాయ తలై కట్టుదిరార్. అది చూసేటప్పటికి మళ్ళీ ఆహా ఎంత అద్భుతంగా ఉంది అనేటువంటి ఒక దివ్య ఆనందంతో దాన్ని చూడడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ మనకు అందమైనటువంటి మాటలు కొన్ని చెప్పారండి ఇవాళ. ఏంటి? మామూలుగా మొత్తం అనుభవించలేకపోతున్నానే అనే బెంగని ఇక్కడ చెప్పారు. ఎందుకు మీరు అనుభవించలేరు అని అడిగారు పెరుమాళ్. నువ్వు ఇచ్చినటువంటి కరణాలకి శక్తి చాలా తక్కువ ఉందయ్యా. సముద్రాన్ని కంటి చూపు అందినంత వరకే చూసినట్లుగా నిన్ను నా కంటికి సరిపడ కొంచెం చూడగలిగానే గాని మొత్తాన్ని నేను చూడలేకపోయాను అనేటువంటిది చెప్పారు. ఇక్కడ రామానుజుల వారు నిర్వహించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అర్థం ఒకటి ఉందండి. అది మనం ఈడు వ్యాఖ్యానం 38వ పేజీ. தெற்கு திருமலையிலே நிற்கிற நிலையும் அனுபவிக்க கோலி பெறாதே నోవుపట్టవిరే. ఈ తిరుమాలిరం సోలైలో ఉన్న స్వామిని పరిపూర్ణంగా అనుభవించలేను అని బాధపడుతున్నటువంటి ఆళ్వార్లను చూసి వడక్కు తిరుమలైயில் நிற்கிற நிலையை காட்டி సమాధానం పండిన పడియే ఎన్నెన్నెల్. వినేవాళ్ళకి సందేహాలు వస్తుంటాయి కదండి. ఏమండి, తిరుమాలిరం సోలైలో పెరుమాళ్ళనే పూర్తిగా చూడలేకపోయానంటుంటే మళ్ళీ ఆ తిరుపతి తీసుకెళ్ళి తిరుమలకి తీసుకెళ్ళి పడేస్తే ఆ స్వామి ఆనందాన్ని ఎక్కడ చూడగలరండి? ఇదే సరిపోలేదు. ఒకడు ఏదో ఒకటి తింటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు, అద్భుతంగా ఉంది అంటున్నాడు, దీనికే ఇంకా 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 కావాలి. ఇంకోటి కూడా పక్కన పెట్టి ఇది కూడా తీసుకోండి, ఇదే అవ్వలేదు, ఇంకోటి కూడా తీసుకోండి అంటే అది ఎలాగండి? ఎన్నన్నా ములై వేండి అழுத ప్రజైకు ములయ్యై కొడుతూ పరిహరెక్కు మెత్తనయ్యిరే ఇన్న ములయ్యై తర వేణం ఎன்ற తాజుదాల్ ఆ మలయ్యే కొడుతూ ఆత్త వేండావో ఎన్నెల్ వేండా. ఒక తల్లి దగ్గర పాలు తాగేటువంటి చంటి పిల్లలు ఉన్నారండి. ఆ చంటి పిల్లలకి ఒక పోలిక మనకి తెలియడానికి అనుభవంలో చెప్పారు. ఇటు తిరుమాలిరం సోలై, అటు తిరుమల, ఇవి రెండు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పడేశారు అంటేట ఇక్కడ అనుభవించలేకపోతున్నా, చాలట్లా 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 అన్నారు. అయితే అక్కడ అనుభవించు అన్నట్టు. అది ఎలాగట? తల్లి పిల్లలకి పాలిస్తోందిట. ఆ పాలు తాగి 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 గొల్లమని ఏడుస్తుంటే ఓహో సరిపోలేదు కాబోలని రెండవ వైపు ఇచ్చిన తల్లిలాగా. ఏం పోలికండి అది! తేడా ఉంటుందా రెండిట్లలో? అనుభవం అనుభవమే. ఇక్కడ తాగి 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 ఇంకా తాగలేకపోతున్నా అంటే అటువైపు తాగు. ఎంత జనాలకి అర్థమయ్యేటువంటి ఆ వ్యాఖ్యానాలో చూడండి. అలాగే తిరుమాలిరం సోలైలో ఉండేటువంటి పెరుమాళ్ళని అనుభవించి 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 ఇంకా నాకు సరిపోట్లా, ఇంకా నేను చూడాలి, అయితే తిరువేంకటముడియాన్ని సేవించు, ఇటువైపురా, మళ్ళీ నీకు మొదటి నుంచి తాగినటువంటి ఆనందం
కలుగుతుంది అన్నట్లుగా ములై వేండి అజుద ప్రజైకు పాలు తాగి ఇంకా కావాలనేటువంటి ఆ సంతానంకి ములయ్యై కొడుతూ పరిహరిక్కు మెత్తనయ్యరే ఇన్న ములయ్యై తరవేణం ఎన్నజుదాల్ అమ్ములయ్యే కొడుతూ ఆత్త వేండావో ఇంకా కావాలంటే రెండవ వైపు ఇచ్చి తల్లి ఆకలి తీర్చడం లేదా. అలాగే తిరుమాలిరం సోలై చాలదు 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 అనుకుంటే ఇదిగో ఈ తిరుమలని చూడు అని చెప్పి ఆ రూపాన్ని చూపించాడు స్వామి. ఇవర్తాం వజిదిగైతల అమరుగయ్యాలే అదువే వేణుం అది ఒன்று ఇది ఎంగర వెళివెళ్ళై ఆయిత్తు. ఈ వీరికి తల్లి ఎటువైపు పాలిచ్చింది అన్నది కాదు వీళ్ళకి కావలసినది. పాలిచ్చిందా లేదా, కడుపు నిండిందా లేదా. అలాగే అది తిరుమాలిరం సోలయ్య తిరుమలయ్య ఏమిటి అనే ఆలోచన కాదు. అమ్మయ్య గుణానుభవం కలిగింది గుణానుభవం కలిగింది గుణానుభవం కలిగింది అని అన్నారనమాట. అది అన్నది ఎంగన్ இன்று முந்தான் ஒரு వస్తు తానే ஒரு పోదు ధారకమాయ్ మత్తైపోదు అది తానే బాధకమాగా కాండా నిన్నోమిరే. ఇది చాలా అందమైనటువంటి మాట. ఒక వస్తువు ఒకసారి ఆనందాన్ని కలిగిస్తుంది, అదే వస్తువు ఇంకోసారి దుఃఖాన్ని కలిగిస్తుంది. నిన్నటిదాకా చలి 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 అని ముసుగు పెట్టి పెద్ద పెద్ద రగ్గులు వేసేసుకున్నాం. ఇవాళ అయ్య బాబోయ్ అదుంటే ఎలాగా, అసలు గాలాడడం లేదు, వేసవి వచ్చేసింది, తీసేస్తున్నాం. ఏమంటే అది నిన్నటిదాకా సుఖాన్ని ఇచ్చింది కదా, ఆ వాతావరణంకి అది సుఖాన్ని ఇచ్చింది, ఈ వాతావరణంకి ఇది తీస్తే సుఖం అనిపిస్తోంది. అలాగట ఇక్కడ మత్తైపోదు ఒక వస్తువు తానే ఒరుపోదు ధారకమై మత్తైపోదు అది తానే బాధకమాగా కండా నిన్రో. మీరే లోకంలో చూస్తున్నారు కదా, ఒక వస్తువు ఒకప్పుడు బాగుంటుంది. ఇంకా మంచి ఉదాహరణ ఇచ్చారు. ఆమత్తిల్ బాధకమాన సోరు తానే అదుగజింద వారే ధారకమాగా నిన్నదిరే. ఆమం అంటే అజీర్ణమని, మంచి ఆకలేసినప్పుడు అన్నీ ఒకేసారి తినేయాలనిపిస్తుంది. ఏది ముందు తినాలో తెలియదు. అది తినేద్దాం అది తినేద్దాం అది తినేద్దాం, ఇంకా కావాలి ఇంకా కావాలి. అజీర్ణం చేసేటప్పటికి నోట్లో పెడతానన్న అబ్బాయి వద్దు, నేను దాన్ని మింగలేను, నాకు అది వాంతి వచ్చేలా ఉంది, వద్దుగాక వద్దు. ఏమండి ఇదే ఆహారం నిన్న అంత ఆనందంగా తీసుకున్నావు, ఇవాళేమో ఇంత బాధపడుతున్నావు అని అంటే ఆమత్తిల్ బాధకమాన సోరుతానే అది కజందవారే ధారకమాగా నిన్నతిరే. ఇవర్కి ఇన్నదిన్న పోదు ధారకమాయి ఇన్నదిన్న పోదు బాధకమాయి ఎండ్రు. ఈయనకిట చక్కటి పోలిక. పెరుమాళ్ళను అనుభవించాలి 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 అనేది ఆకలేసేసింది. బాగా అనుభవించేశారు. నా కంటికి శక్తి చాలడం లేదు, చూడలేకపోతున్నా చూడలేకపోతున్నా చూడలేకపోతున్నా. ఇది అజీర్ణంకి గుర్తనమాట. అయ్యో పిచ్చి తండ్రి, అది కాదు, నీకు మళ్ళీ అజీర్ణం పోతే మళ్ళీ దాన్ని అనుభవించడానికి ఆనందం కలిగినట్లుగానే ఇదేదో ఈ కన్ను ఈ శక్తి కాదు నాయన. ఈ కంటికి శక్తి కలిగిన ఇంకా ఈ సంకోచం లేని దేవతలు కూడా నన్ను తెలుసుకోలేకపోతున్నారే, అది నీ తప్పు కాదు తెలియదు. குணாவிஷ்காரத்தாலே தரித்து கொண்டு போருகிற ஈஸ்வரனுக்கும் தரித்த ఇవర్కుం తెలియం అతనై ఎదుతాన్. కొన్ని రోగాలు ఉంటాయండి, చాలా సహజంగా ఉంది ఈ వాక్యము. ఏంటంటే అనుభవించేవాడికి తెలుస్తుంది, తెలిసే డాక్టర్కి తెలుస్తుంది తప్ప రోగం ఏమిటో చూసేవాళ్ళకి తెలియదు. శుభ్రంగా 5 అడుగులో 6 అడుగులో ఎన్ని కిలోలో ఏమిటో శుభ్రంగా ఉంటాడు మనిషి. బాధండి బాధండి అంటే చూసేవాడికి వీడిని చూస్తే ఇంత బాధ ఉన్న వాళ్ళ కనపడ్డు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, బాధ లోపల ఉంటుంది, అనుభవం ఉంటుంది, అది ప్రకటించడానికి తెలియదు. నాకేమైందో నాకు తెలియట్లేదు, నేను ఇలా ఉన్నాను అనిపిస్తుంది. ఈ 2 విషయాలు చెప్తున్నారు, ఎంత సహజంగా ఉన్నాయో చూడండి. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదండి. నాకు ఇంత బాధ కలుగుతోంది, ఇంత బాధ కలుగుతుంది. లోపల ఏం జరుగుతోందో తెలియని బాధ ఒకడికి, తెలిసే బాధ ఒకడికి. తెలిసేది వైద్యుడికి, ఇతరులకి తెలియనిది. మామూలుగా శుభ్రంగా మనుషులుండి అబ్బాయి నాకు ఒంట్లో బాగోలేదండి అంటే ఎవరు నమ్మట్లేదు ఇవాళ.
ఏమంటే చూడడానికి హాయిగా ఉన్నారు కదా, బాగుండకపోవడం ఏమిటి? లోపల ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుస్తుందండి? వైద్యుడికే తెలుస్తుంది. వాడు పరీక్ష చేసి ఇదిగో నీకు ఈ రోగం ఉంది, ఈ మందులు వాడు అంటేనే ఓహో నాకు ఈ రోగం ఉందా అని. ఎంతమందిని చూడడం లేదండి రోగాన్ని పెట్టుకొని ఏళ్ళు ఏళ్ళు గడిచిపోయి రోగం ఉందని తెలియక అది చివరికి అవసాన స్థితికి వచ్చినటువంటి వాళ్ళని మనం ఎంతమందిని చూడలేదు. అందువల్ల రోగము అనేటువంటిది మనకు తెలియకపోవచ్చు, అనుభవించే వాడికి కూడా తెలియని రోగాలు, దొంగ రోగాలు కొన్ని ఉంటాయి. తెలిసిన వాడు ఒక్కడే, పరమాత్మ. ఆయనే వేద్యో వైద్య సదా యోగి. ఆయనే వైద్యం, ఆయనే వైద్యుడు. మందు ఆయనే. మనకి ముకుందమాల్లో చెప్పినట్లుగా మందు ఆయనే, భేషజం భిషక్, రెండు ఆయనే అన్నమాట. మరి అయితే ఏమిటండి ఇప్పుడు తిరుమాలి రంసోలేలో ఇంకా అనుభవించలేకపోతున్నాను అని బాధపడ్డారా? తిరుమాలి రంసోలే మనుషులందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుంది. తిరుమల దగ్గరకు వచ్చేటప్పటికి ஆரியர்கள் இழந்த மிலேச்ச பூமியில் உள்ளார்க்கு ముఖం కొడుతూ కొండిరుక్క నేర్మయ్యిరే అంగో. మనుషులు నివసించేటువంటి ఆర్యులు, మ్లేచ్చులు, రెండు పదాలు వాడారు. వారి వారి యొక్క ఆ స్థానాన్ని బట్టి, శాఖా భేదాన్ని బట్టి వాళ్ళు నివసించేటువంటి భూమిలో ఉండేటువంటిది తిరుమాలి రంసోలే మోక్షం ఇచ్చేది. మనుషులకు మోక్షం ఇస్తాం తిరుమాలి రంసోలే. ఏమండి మరి తిరువేంగడం అలా కాదా? మనుషులకే కాదండి, కానముం వానరముం వేడుమాన వద్దకు ముఖం కొడుత నేర్మయుండిరే ఎంగు. కొండల్లో ఉండేటువంటి కోతులకి, గిరిజనులకి, అంటే మామూలు మనుషులు, అంటే గొప్ప వాళ్ళకే మోక్షం కాదు, అతి సామాన్యులకి కూడా, మామూలు వాళ్ళకి కూడా, జంతువులకి కూడా, చెట్టుకి కూడా, పుట్టకి కూడా మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటిది ఇంగు. ఇంగు అంటే ఇక్కడ ఏమిటి ఈ ప్రయోగంలో? తిరుమల. అంగు అంటే తిరుమాలి రంసోలే, ఇంగు అంటే తిరుమల. కానముం వానరముం వేడుమాన వద్దకు ముఖం కొడుత నీర్మై. అలాంటి సౌలభ్యం కలిగినటువంటి స్వామి ఉండు ఇరే ఇంగు ఈ తిరుమలలో వేంచేసి ఉన్నట్ట. ఆపదలు వచ్చి కో అని అరచినంత ఓ అనుచు వచ్చి చేయించునతడు అంటారు ఒకరు. ఎవరు అనేటప్పటికి నేను అని చేయిస్తాడు. అలాంటి వాడు వెలిసినటువంటి సౌలభ్యమూర్తి వెలిసినటువంటి తిరుమలని సేవించుదాం రండి. రెండిటిలో ఏది ఎక్కువ తక్కువ అని కాదు, మీకు అక్కడ అనుభవం సరిపోయింది కాబట్టి ఈ కొత్త రూప అనుభవంగా, అంటే నిత్య నూతనత్వాన్ని మీకు నేను ప్రసాదిస్తాను అనేటువంటి అర్థాన్ని చెప్తున్నారు. మొదటి పార్టీలని రేపు ఇప్పటి వరకు ప్రవేశం చెప్పుకున్నాం మనం, పాసురంలోకి రేపు ప్రవేశిస్తాము అనేటువంటిది. ఏంటి ఈ పాసురము? మున్నేరు జాలం పడైత ఎమ్ముగిల్ వண்ணనే அந்நாள் நீ தந்த ஆக்கையின் வழி உழல்வேன் வெம்நாள் நோய் வீய வினைகளை வேறப்பா என்று என்னால் யான் உன்னை இனு வந்து கூடுவனே. தேவேசம் கோலநாதம் நதகித மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార గౌచ గోవిందం కోరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం బాలాదృద్యామునార్యో మమ హృది నిరదే రామ పద్మాక్షనాదాం తిరువరుమాల్ సేனை முதல் செடகோபன்னாதுமனி சீரியக்கொண்டார் மணக்காள் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் கொள்கை பிறார் கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமணி இரு கண்ணற்கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாபரிவரர் திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தே நகர ஜன்மனே
ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వాడి తిరువాయ్మడి పిళ్ళై మాధవ வாழ்வாழும் மணவாள மாமணியன் வாழியவன்மாரம் திருவாய்மொழி பருளை மாநிலத்தோர் தேரும் மணிவுரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாதம் శ్రీ గౌతమన్వయజమాశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.